హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమాణ్ మెడికల్. ఈరోజు వీడియోలో మనం విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్కి ఎంత ఇంపార్టెంట్, విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్ లేకపోతే ఆర్గనైజేషన్స్కి ఏమవుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ విజన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, మిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. విజన్ స్టేట్మెంట్ అంటే ఒక లాంగ్ టర్మ్ యాస్పిరేషన్. మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక గోల్ అనేది ఉండాలి. ఒక డెస్టినేషన్ ఉన్న డెస్టినేషన్తో మనం జర్నీ చేయడం డిఫరెంట్, డెస్టినేషన్ లేకుండా జర్నీ చేయడం అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోవా రీచ్ అవ్వాలనుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి మీరు గోవా బయలుదేరుతున్నారు. గోవా రీచ్ అవ్వడం అనేది మీ విజన్. ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం అనేది మీ మిషన్. సో విజన్ అంటే లాంగ్ టర్మ్ యాస్పిరేషన్, మిషన్ అంటే ఇట్స్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ డైలీ యాక్టివిటీస్. సో ప్రతి ఆర్గనైజేషన్కి విజన్ అండ్ మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ ఆర్గనైజేషన్కి విజన్ అండ్ మిషన్ ఉందా అని మీరు క్వశ్చన్ వేసుకోండి. మన హాస్పిటల్స్ చూసుకుంటే నా పర్సనల్గా నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, విజన్ అండ్ మిషన్ లేని హాస్పిటల్ని మనం క్లినిక్ అనాలి, అది హాస్పిటల్ కాదు. ఒక ధ్యేయం అనేది లేకుండా, ఒక్కొక్క హాస్పిటల్కి ఒక ధ్యేయం ఉంటుంది. ఉదాహరణకి మన దేశంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా మా హాస్పిటల్ ఉండాలి అనేది ఒక విజన్. మిషన్ అంటే మా సేవలు క్వాలిటీతోని ప్రతి పేషెంట్కి అందజేయడము, ఇది మిషన్. సో ఈ విజన్ మిషన్ అనేది చాలా హాస్పిటల్స్కి ఉంటుంది, కానీ వాళ్ళు ఆ విజన్ స్టేట్మెంట్ మిషన్ స్టేట్మెంట్ మర్చిపోతారు. కొన్ని హాస్పిటల్స్కి విజన్ మిషన్ స్టేట్మెంటే ఉండదు. మా ప్రమాణ్ మెడికల్కి కూడా విజన్ మిషన్ ఉంది. మా విజన్ వచ్చేసి టు బీ ఎ లీడర్ ఇన్ హెల్త్ కేర్ మీడియా. మా విజన్ వచ్చేసి టు విల్ ప్రొవైడ్ a quality healthcare content that will reach to every citizen of the country. సో మాకు విజన్ మిషన్ ఉంది. ఈ విజన్ మిషన్ ఉండటం వల్ల ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక పర్పస్ డ్రైవిన్గా వెళ్తుంది. ఈ విజన్ అండ్ మిషన్ ఏం చేస్తుందంటే ఆర్గనైజేషన్కి డైరెక్షన్ అనేది చూపిస్తుంది. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము అనేది విజన్ అండ్ మిషన్ అనేది డిటర్మైన్ చేస్తుంది. విజన్ అండ్ మిషన్తోనే గైడింగ్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే మనము వ్యూహాత్మకమైన నిర్ణయాలు ఒక సంస్థలో ఎలా తీసుకోవాలి అనేది ఆ విజన్ అండ్ మిషన్ అనే స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తుంది. మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా విజన్ అండ్ మిషన్కి ప్యారలల్గా వెళ్తుందా లేదా, విజన్ అండ్ మిషన్కి అనుకూలంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది మనము ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. విజన్ అండ్ మిషన్ ఉండటం వల్ల ఎన్హాన్సింగ్ పేషెంట్ ట్రస్ట్ అండ్ కేర్. ఈ హాస్పిటల్కి వెళ్తే మనకి వాళ్ళకొక ధ్యేయంతో పనిచేస్తున్నారు కాబట్టి ఈ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల మనకి సరైన వైద్యం జరుగుతుంది అని పేషెంట్లు దృఢంగా నమ్ముతారు. దానికి ఉదాహరణ టాటా ప్రొడక్ట్స్. మీరు టాటా ప్రొడక్ట్స్ చూస్తే ఈ ప్రపంచంలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ టాటా ప్రొడక్ట్స్ మీద మన ఇండియన్స్కి ఒక ట్రస్ట్ ఉంటుంది. టాటా స్టీల్ అనేది దృఢమైంది అని, ఎందుకంటే వాళ్ళకి ఒక విజన్ అనేవి ఉన్నాయి కాబట్టి. మిషన్ని మనం కోర్ వాల్యూస్ అంటాం. వాల్యూస్ అంటే ఒక సంస్థకి ఉండాల్సిన వాల్యూస్లో విజన్ అండ్ మిషన్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఒక సంస్థలో ఉన్న ఉద్యోగుల యొక్క టాలెంట్ని రీట్రైన్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి కూడా విజన్ అండ్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. విజన్ అండ్ మిషన్ని ఒకవేళ ఒక సంస్థకు లేకపోతే మీ ఉద్యోగుల్ని, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ని కూర్చోబెట్టి అడగండి, మనం ఏ ధ్యేయంతో మనం పనిచేస్తున్నాము, 10 సంవత్సరాల తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము అనే అంశాలన్నింటినీ నోట్ చేసుకోండి. దాన్ని బ్రెయిన్ స్ట్రోమింగ్ పద్ధతిలో విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ని మనం తయారు చేయాలి. అంటే మన కస్టమర్స్ యొక్క నీడ్స్ ఏంటి, ఆ నీడ్స్ తగ్గట్టుగా మన ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుందా లేదా,
దాన్ని బట్టి మనం మిషన్ స్టేట్మెంట్ని తయారు చేయొచ్చు. విజన్ అండ్ మిషన్ ఉండటం వల్ల పాజిటివ్ ఆర్గనైజేషన్ కల్చర్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. పాజిటివ్ ఆర్గనైజేషన్ కల్చర్ అంటే ప్రతి ఆర్గనైజేషన్కి ఒక కల్చర్, ఒక క్లైమేట్ ఉంటుంది. విజన్ అండ్ మిషన్ లాంటి కోర్ వాల్యూస్ ఉన్న ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్కి మంచి కల్చరు, మంచి క్లైమేట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో మన కాంపిటేటర్ని మనము డిఫరెన్షియేట్ చేసుకోవడానికి కూడా విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ని 2 కంపెనీలు తయారు చేస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నప్పుడు, మనం కూడా అదే ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నప్పుడు మన యొక్క విజన్ మిషన్ డిఫరెంట్, వాళ్ళ యొక్క విజన్ మిషన్ డిఫరెంట్గా ఉంటే మన ప్రోడక్ట్స్ మన కస్టమర్స్కి అతి తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన హాస్పిటల్స్, సర్వీస్ ఇండస్ట్రీలో ఎన్ష్యూరింగ్ అక్రిడేషన్ అండ్ కంప్లైంట్స్ని రీచ్ అవ్వడానికి కూడా విజన్ అండ్ మిషన్ అనేది తోడ్పడుతుంది. సో విజన్ అండ్ మిషన్ అనేది మన హాస్పిటల్స్లో పేషెంట్ కేర్ని ఇంపాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు వేరియస్ రీజన్స్ ఉన్నాయి విజన్ అండ్ మిషన్ ఒక ఆర్గనైజేషన్కి ఉండటానికి. చాలామంది హాస్పిటల్స్ని స్టార్ట్ చేస్తారు, ఒక క్లినిక్ లాగా నడుపుతారు. మనం చూస్తే ఒక డాక్టరు ఒక క్లినిక్ని రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక విజన్ ఏమి ఉండదు. రెవెన్యూ జనరేట్ చేయడమే మెయిన్ మోటోగా వాళ్ళు నడుపుతూ ఉంటారు చాలామంది. కానీ ఒక ఆర్గనైజేషన్ కనుక మీరు స్టార్ట్ చేసినప్పుడు అందులో మీరు ఒక్కళ్ళే కాదు కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని ఉద్యోగస్తులు, మీ కస్టమర్స్, మీ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సక్రమంగా పనిచేయడానికి దిశానిర్దేశాన్ని చూపుతుంది విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్. హోప్ మీ అందరికీ విజన్ అండ్ మిషన్ అనేది అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ప్రశ్నించుకోండి, మీ ఆర్గనైజేషన్కి విజన్ అండ్ మిషన్ అనేది ఉందా? ఇఫ్ విజన్ అండ్ మిషన్ అనేది మీకు లేకపోతే ఈరోజే మీరు సెట్ చేయండి. ఒక విజన్ని, ఒక మిషన్ని సెట్ చేయండి. గోల్ ఓరియంటెడ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ వర్క్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నామా లేదా, ఫ్రూట్ఫుల్గా మనం ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నామా లేదా. ఎనీ ఆర్గనైజేషన్, సర్వీస్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ బిజినెస్ మోడల్, విజన్ అండ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you so much. I'll see you in my next video. Until bye bye.